మోషే సుఖోపవాసములలోని 3వ దినము. నిర్గమకాండ పరిచయము. నిర్గమ 1:11-22. ప్రార్థన. తండ్రి, నీ పిల్లలు ఎంత కఠిన శ్రమలోనున్నను నీవు వారితో ఉన్నావు గనుక వారు నశించిపోలేదు. నీ ఉద్దేశములను కడవరకు నీవు నెరవేర్చుకొని వాడవై ఉన్నావు గనుక నీకు వందనములు. మాకు ఎంత శ్రమ ఉన్నను మా విషయంలో నీ చిత్తమును సంపూర్ణముగా జరిగించి మమ్మను ఆనందింపచేయగలవు గనుక నమస్కారములు. నీ బిడ్డల చరిత్రలో నుండి మాకు కావలసిన వర్తమానము దయచేయమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. నిర్గమకాండము. నిర్గమకాండములో దేవుడు ఇశ్రాయేలీల మధ్యకు దిగినాడు, వారితో కలిసి నివసించినాడు గనుక ఇది విమోచన గ్రంథము. ఆది కాండములో ఆది మానవులు పాపములో పడిరి. నిర్గమకాండములో దాని పాప ఫలితమై ఉన్న దాసత్వములోనికి ఇశ్రాయేలీలు వెళ్ళిపోవుట ఉన్నది గనుక ఆది కాండంలోనున్న నిర్గమకాండంలోనున్న పాప ఫలితము నుండి విడిపించుటకు ఆ తండ్రియే దిగివచ్చెను. ఆ పాప ఫలితము ఎంతవరకు వెళ్ళినదో ఈ క్రింది పట్టిలో ఉన్నది: పాపము, పాప ఫలితము, ఎడబాపు, ఇబ్బంది, శ్రమ, శోధన, నరకము. దేవుడు ఎప్పటికైనాను తన ప్రజలను వారి కష్టముల నుండి విడిపించునని తెలుసుకొనుటకు ఈ గ్రంథము వ్రాయబడెను. ఇశ్రాయేలీలు విస్తరించినారు, ప్రబలినారు, దేశమంతయు అలుముకొన్నారు గనుక శత్రువులు మన దేశంపై దండెత్తితే వారును శత్రువులతో కలిసిపోదురని ఆ రాజును పెద్దలను ఆలోచించుకొని ఇశ్రాయేలీలకు ఎక్కువ పని పెట్టవలనని తలంచి పీతోము, రామెసేసు అను పట్టణములను వారిచే కట్టించిరి. అవి కట్టుటకు ఇటుకలు, అడుసు వారే స్వయముగా చేసుకొనవలెను. రాజు చేసిన మొదటి చెడు ఆలోచన పని ఎక్కువ చేయుట. ఇశ్రాయేలీల మగపిల్లలను పుట్టగానే చంపాలని ఐగుప్తు మంత్రసానులకు ఆజ్ఞ ఇచ్చుట వారు చేయకుండుట. అందుకనే దేవుడు వారిని దీవించుట. ఈ దినము ప్రసంగము. మగపిల్లలను నైలు నదిలో పడవేయమని రాజు ఆజ్ఞ ఇచ్చుట. రాజు ఇశ్రాయేలీల సంఖ్యను తగ్గించవలనని ఎంత ప్రయత్నించినను వారి సంఖ్య వృద్ధి అయ్యెను. శ్రమలు విస్తరించిన కొలది సంఖ్య వృద్ధి అగుచుండెను. దేవుడు పైనుండి సహాయము చేయుచున్నను, భూమి మీద మనుషుల ద్వారా కూడా సహాయము చేయించుచుండెను. కఠిన శ్రమలలో దేవుని సహాయం వలన కలిగిన మేళ్ళు. పిశాచి ప్రోగ్రాం కఠిన సేవ. అందువలన వారు బలిష్ఠులై సుఖంగా ప్రసవించుట అనేది దేవుని ప్రోగ్రాం. పిశాచి ప్రోగ్రాం మగపిల్లలను చంపుట. దేవుని ప్రోగ్రాం మంత్రసానులను భక్తిగలవారిగా చేయుట. దేవుడు చేసిన పనులు. పిశాచి ప్రోగ్రాం చెంతనే తన ప్రోగ్రాం ఉంచినారు. తన జనమునకు హాని కలగకుండా కాపాడెను. అది మాత్రమే కాదు, వారి సంఖ్యను వృద్ధి చేసినారు. ఇది విశ్వాసులకు గొప్ప ఆదరణ. నిర్గమకాండం యొక్క చాలా భావము మొదటి అధ్యాయంలో కనబడుచున్నది. ఉదాహరణ: ఒక బాటసారిని దొంగలు వెంబడించుట వలన ఎవరో వెనుక నుండి గుర్రము మీద వచ్చినట్లు కనిపించుట వలన ధైర్యము కలిగెను. అలాగే భయపడుచున్న హెబ్రీ స్త్రీలకు దేవుడు మంత్రసానులను తోడుగా పంపెను. మంత్రసానులు రాజు సొమ్ము తినుచు రాజాజ్ఞకు లోబడలేదు మరియు వారు అబద్ధమాడిరి. ఇందుచే దేవుడు వారిని దీవించలేదు గాని దేవునికి భయపడినందున మరియు వారికి అబద్ధమాడుట పాపమని తెలియదు గనుకున దేవుడు చూడనట్లుగా ఊరుకుండెను. మోషే తల్లి పేరు యోకెబేదు. ఈమె విశ్వాసురాలు. దేవుడు ఆ అబ్బాయి ద్వారా ఏదో పని చేయించునని ఆ అబ్బాయిని 3 నెలలు కాపాడెను. తరువాత నదిలో జమ్ము పెట్టెలో పెట్టి కాపాడినది. హెబ్రీ 11:23. తాను కాపాడినది 3 నెలలు గనుకను దేవుడు కాపాడునని నదిలో ఉంచుట వలనను రాజాజ్ఞకు భయపడలేదు గనుకను ఈ 3ను కలిసి గొప్ప విశ్వాసము ఆయను. ఈ కథలో ఒక చిన్న పోలిక గలదు. యేసు ప్రభువును కూడా పశువుల తొట్టిలో పరుండబెట్టిరి లోకరక్షకుడు. మోషేను కూడా తొట్టిలో పరుండబెట్టినారు ఇశ్రాయేలీల రక్షకుడు. యేసు ప్రభువు పుట్టినప్పుడు కూడా చిన్నపిల్లలను చంపవలనని ఆజ్ఞ ఉండెను. మోషే పుట్టినప్పుడు కూడా అదే ఆజ్ఞ అమలులో ఉండెను. యేసు ప్రభు తల్లి విశ్వాసురాలు, మోషే తల్లి కూడా విశ్వాసురాలు. యేసు ప్రభువును
చంపచూసినప్పుడు ఆయనను ఐగుప్తుకు తీసుకువెళ్ళిరి. మోషే కూడా ఐగుప్తులో దాచబడెను. మోషే పుట్టినప్పుడు ఇశ్రాయేలీయులు కన్నీటితో నిండి ఉండిరి. అలాగే ప్రభు పుట్టినప్పుడు జరిగిన వధను బట్టి గొప్ప అంగలార్పు జరిగెను. ఉదాహరణ, కనాను స్త్రీకి ఇంటి వద్ద ఏ అభిప్రాయం ఉండెను? దేవుడు సాయం చేస్తాడనే అభిప్రాయమే చివరి వరకు ఆమెకుండెను. ఎన్ని ఆటంకములు వచ్చినా సరే ఆమె తన అభిప్రాయము విడువలేదు. ఆమెకు వచ్చిన ఆటంకములు నిశ్శబ్ద కాలము, అనగా ప్రభువు ఏ జవాబు చెప్పగా మౌనముగా ఉన్న సమయము. ఇతరుల వలన అడ్డు, అనగా శిష్యుల వలన. యూదులకే గాని నీకు కాదు, పూర్వీకులకే గాని నీకు కాదని ప్రభువు అనుట. కుక్క పిల్లలు అనే నిరసన భావము. అయినను సహాయం పొందే వరకు ఆమె విశ్వాసము సడలలేదు. దీవెన. ఇలాగూ ఎన్ని ఆటంకములు కలిగినను, ఎన్ని అవాంతరములు ఎదురైనను ఆయనకు మాత్రమే భయపడి ఆయన సహాయ ఆశీర్వాదములు పొందు స్థిర విశ్వాసము పెండ్లి కుమారుడు మీకు దయచేయును గాక.